హలో అండి. ఈరోజు స్వీట్ బోండాలైతే చేశాను. ముందుగా గోధుమ పిండి అయితే తీసుకున్నాను. కొంచెం బెల్లం అయితే వేసి, నీళ్ళైతే వేసి కొంచెం పక్కన పెట్టాననమాట. అవి కొంచెం వేడి చేద్దామని చెప్పి పొయ్యి మీద పెట్టి, కొంచెం మరిగిన తర్వాత బాగా కరిగే వరకు ఉంచాలి పొయ్యి మీద. బెల్లం కరిగే వరకు ఉంచి, ఇంకా నీళ్ళనేది తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లగా అయిన తర్వాత వడకట్టుకోవాలన్నమాట. చూసారా, ఇక్కడైతే కొంచెం చల్లగా అయిన తర్వాత వడగడదామని చెప్పి నేను ఈ టీ వడపోసేది ఉంటుంది కదా, దాంట్లో అయితే వడపోసాను. చూడండి, ఇలా వడకట్టిన తర్వాత మనం తీసుకున్న పిండి ఉంటుంది కదా, ఎందుకంటే వడకట్టేది బెల్లంలో ఈ ఏమన్నా డస్ట్ ఉంటుంది కదా, పీసులు అవి వస్తాయి అన్నమాట ఒకటి, అందుకని కొంచెం వడకడదాము. నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను నేను, 1 కప్ అయితే తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసాను, రుచికి తగినంత సాల్ట్ అయితే వేసాను. ఆ నీళ్ళు ఉన్నాయి కదా, బెల్లపు నీళ్ళు, అవి అయితే పోసి మంచిగా అయితే కలపాలి. నీట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగా. మీరు దోశ అంటే కొంతమంది బూరెల్లాగా చేసుకుంటారనమాట, నూనెలో అలా వేసేయడం, లేదంటే కొంచెం బోండాల్లాగా. నేను బోండాల్లాగా వేద్దామని చెప్పి పిండి అయితే కొంచెం గట్టిగా అయితే కలిపాను. ఇది ఈ రకంగా అయితే ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. చూసారా, నెక్స్ట్ మూత పెట్టేసి మనం 2 గంటల సేపు పక్కన ఉంచుకోవాలి. 2 గంటలు, మినిమం 2 గంటలు అయితే ఉంచాలి. ఎందుకంటే కొంచెం నానుతుంది పిండి, నానితే బాగా వస్తాయి అన్నమాట బోండాలు. ఇక్కడ కొంచెం అయినట్టుంది పిండి, అయినా పర్లేదు, బాగానే వస్తాయి బోండాలు. ఇంక ఇక్కడ అయితే పొయ్యి మీద ఆయిల్ అయితే పెట్టాను నేను, బోండాలు వేద్దామని చెప్పి. ఆయిల్ కొంచెం వేడెక్కాలి, మరీ ఎక్కువ కాలకూడదు ఆయిల్. సిమ్లో పెట్టుకొని వేయాలి బోండాలు, లేదంటే వేయంగల్లోనే కలర్ చేంజ్ అవుతాయి, మాడిపోతాయి, లోపల ఉడకదనమాట. గోధుమ పిండి కదా, ఉడకదు. ఈ రకంగా అయితే సిమ్లో పెట్టి చేసిన తర్వాత బోండాలు అయితే వచ్చేసినాయి. అయితే మా అమ్మాయి కొంచెం మెత్తగా తినిద్దని చెప్పి నేను కొంచెం వాటర్ వేసి కలిపేసి ఇట్లా అప్పాలాగా వేసేస్తానమాట గెంటితో. చాలా బాగున్నాయి టేస్ట్, మీరు కూడా ట్రై చేయండి. చూడండి, నేనైతే తిన్నాను కదా, చాలా బాగున్నాయి, వేడివేడిగా సూపర్ ఉన్నాయి అన్నమాట. వర్షాకాలం ఒకటి తినాలనిపించి ఇవైతే చేసుకొని తిన్నాము. నాకైతే చాలా బాగా నచ్చినాయి, మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు హాటే ఏం తింటాం, అప్పుడప్పుడు స్వీట్ కూడా తినాలి కదా వర్షాకాలం. నచ్చితే లైక్ చేయండి. బాయ్. డిఎస్పి గీతు ఛానల్.